శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురుంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ పరమన బేడు పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో కొద్దిగా సుదీర్ఘ విరామము తరువాత పంచమహాయజ్ఞ సంధి యందు ఈరోజు 13వ పద్యాన్ని ప్రారంభం చేస్తూ దానికంటే ముందుగా వెనుకటి పాఠంలో 12వ పద్యం గురించి చెప్పుకున్నాం. ಈರೆರಡು ಶತದ್ವ್ಯಷ್ಟಧಿಕ 16,000 ರೂಪ ಸರ್ವ ಶರೀರದೊಳು ಶಬ್ದಾದಿಗಳಧಿಷ್ಠಾನದೊಳಗಿಪ್ಪ ಮಾರುತನ ನಾಗಾದಿ ರೂಪದಿ ಮೂರನೇ ಗುಣಮಾನಿ ಶ್ರೀ ದುರ್ಗಾರಮಣ ವಿದ್ಯಾ ಕುಮೋಹವ ಕೊಡುವ ಕರಣಕ್ಕೆ. 12వ పద్యంలో మనము వెనుకటి పద్యంలో 12వ పద్యం నందు ఈ విధంగా చెప్పుకున్నాం. మన దేహంలో ఉన్నటువంటి నాగాది నాగాకృకల దేవదత్త ధనంజయ మొదలైన 5 ప్రాణుల యందు అందరి జనుల శబ్దాదుల యందు ఉంటారు అని చెబుతూ వారి అంతర్యామి అయినటువంటి భగవంతుడు అయోగ్య జనులందు తమోభిమాని అయినటువంటి దుర్గాదేవి యొక్క పతి అయి అతడు నిలబడి అవిద్యా పంచ సంబంధమైనటువంటి జ్ఞానాదులను ప్రేరేపిస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఆ 5 అవిద్యలు ఏది అనంటే తమస్సు అంటే అజ్ఞానము, మోహము అంటే భ్రాంతి, మహామోహము అంటే దురాగ్రహము, తామిశ్రము అంటే క్రోధము, అంధతామిశ్రము అంటే మరణం. ఈ 5 కూడా 5 తన్మాత్రల యందు ఉన్నాయి అని వాటి గురించి చెప్పుకొని దుర్గాపతి అయినటువంటి భగవంతుని యందు భగవంతుని యొక్క రూపములను
16,416 రూపములను నాగాది పంచ ప్రాణులయందు జనులందున్నటువంటి వారి యందు ఆ భగవద్రూపములను మనము ధ్యానించాలి అని చెప్పుకున్నాం. ఇక ఈరోజు ఆ 5 అవిద్యలయందు తమస్సు మోహము అయినటువంటి 5 అవిద్యా పంచకములు ఎందు నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి 5 ఉపవాయువుల అధిష్టానములందు లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు క్రుద్ధోల్క మహోల్క వీరోల్క ద్యుల్క మరియు సహస్రోల్క అనేటటువంటి 5 రూపములతో ఉండి సజ్జనులైనటువంటి ముక్తియోగ్య జీవులకు వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి తమోయోగ్య జీవులకు అజ్ఞానాదులను ఇచ్చి ఎవరెవరి సాధనను వారి చేత అంతర్గతుడై ఉండి చేయిస్తాడు అని చెబుతున్నారు. 13వ పద్యం. 5 ಅವಿದ್ಯೆಗಳೊಳಗೆ ಇಹ ನಾಗಾದಿಗಳಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಲಕುಮೀಧವನು ಕ್ರುದ್ಧೋಲ್ಕ ಮೊದಲಾದ 5 ರೂಪಗಳ ತಾಧರಿಸಿ ಸಜ್ಜನರ ವಿದ್ಯವ ಛೇದಿಸುವ ತಾಮಸರಿಗಜ್ಞಾನಾದಿಗಳ ಕೊಟ್ಟವರವರ ಸಾಧನವ ಮಾಡಿಸುವ. ಪದಚ್ಛೇದ. 5 ಅವಿದ್ಯೆಗಳೊಳಗೆ 5 ಪ್ಲಸ್ ಅವಿದ್ಯೆಗಳು ಒಳಗೆ 5 ಅವಿದ್ಯೆ 5 ಪ್ಲಸ್ ಅವಿದ್ಯೆ 5 ಅವಿದ್ಯೆ ಅವಿದ್ಯೆಗಳು ಪ್ಲಸ್ ಒಳಗೆ ಅವಿದ್ಯೆಗಳೊಳಗೆ ಇಹ ನಾಗ ನಾಗಾದಿಗಳ ಅಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಲಕುಮೀಧವನು ಕ್ರುದ್ಧೋಲ್ಕ ಮೊದಲಾದ ಪ್ಲಸ್ 5 ಮೊದಲಾದ 5 ರೂಪಗಳ ತಾ ಧರಿಸಿ ಸಜ್ಜನರ ಅವಿದ್ಯವ ಛೇದಿಸುವ ತಾಮಸರಿಗೆ ಅಜ್ಞಾನಾದಿಗಳ ಕೊಟ್ಟು ಅವರವರ సాధనవ ಮಾಡಿಸುವ. ఇది పదచ్ఛేదమైతే ఇక ప్రతిపదార్థము. 5 అవిద్యಗಳೊಳಗೆ వెనుక చెప్పినట్లుగా 5 అవిద్యలయందు తమస్సు మోహము మహామోహము తామిశ్రము అంధతామిశ్రము ఈ అవిద్యా పంచకమునందు ఇహ ఉన్నటువంటి నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి పంచ ఉపవాయువుల అధిష్టానದಲ್ಲಿ ఆ అధిష్టానములందు అంతర్యామి అయి ఉండి లకుమీధవను లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు క్రుద్ధోల్క మొదలాద అదే నారాయణుడు క్రుద్ధోల్క మహోల్క వీరోల్క ద్యుల్క మరియు సహస్రోల్క అనేటటువంటి 5 రూపగల 5 రూపములను తా ధరిసి శ్రీమన్నారాయణుడే స్వీకరించి సజ్జనర ముక్తియోగ్యులైనటువంటి సాత్విక జీవులకు అవిద్యవ అంటే వారికి మధ్య మధ్య వచ్చేటటువంటి అన్యథా జ్ఞానాదులను ఛేదిసువ వారికి పోగొట్టి పరిహరించి పరిహారము చేస్తూ తామసరిగా తమోయోగ్య జీవులకు అజ్ఞానము అన్యథాజ్ఞానము మొదలైనటువంటి వాటిని కొట్టు వారి యోగ్యతానుసారంగా ఇచ్చి సాధనవ ಮಾಡಿಸುವ. తదంతర్గతుడై ఉండి భగవంతుడు ఎవరెవరి సాధనను వారి చేత చేయిస్తుంటాడు భగవంతుడు అని మనము తెలుసుకోవాలి అని చెబుతున్నారు. తాత్పర్యము 5 అవిద్యములందు ఉన్నటువంటి నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి పంచవాయువుల అధిష్టానములందు లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు
క్రుద్ధోల్క, మహోల్క, వీరోల్క, జుల్క, సహస్రోల్క అనేటటువంటి 5 రూపములను ధరించి స్వీకరించి సజ్జనులకు వచ్చేటటువంటి అన్యథాజ్ఞానములను పోగొట్టి వారికి పరిహరించి తామసులకు అజ్ఞానాదులను ఇచ్చి ఎవరెవరి సాధనను వారి యందు తదంతర్గతుడై ఉండి స్వామి చేయిస్తున్నాడు అని చెబుతున్నారు. ఇక విశేష వివరణ. ఏ విధంగా అయితే వెనుకటి పద్యంలో భగవంతుడు 16,416 రూపములతో నాగాది ఉపవాయువులందు శబ్దాది పంచ తన్మాత్రలయందు ఉండి ఈ 5 అవిద్యలను ఏ విధంగా పెంచి పోషిస్తాడో అదేవిధంగా అదే నాగాది పంచ ఉపవాయువులయందు భగవంతుడు క్రుద్ధోల్కాది 5 రూపములతో శ్రీమన్నారాయణుడు ఉండి సజ్జనులకు జ్ఞానాన్ని బోధిస్తాడు, జ్ఞానాన్ని ప్రచోదన చేస్తాడు, ప్రేరకుడవుతాడు, పంచవిద్య ప్రేరకుడవుతున్నాడు అని చెబుతున్నారు. ఇక్కడ మనము వ్యాసదాస సిద్ధాంత కౌముది వ్యాఖ్యానకారులు ఈ అవిద్యా పంచకము ఏది అని చెబుతున్నారు. ఈ జీవునికి ఈశునికి అభేదాన్ని తెలుసుకోవటం అంటే జీవ ఈశుల మధ్య అభేద జ్ఞానము అనేటటువంటిది తమస్సు. జీవ ఈశుల మధ్య అభేదమే ఉన్నది అనేటటువంటి దృఢ జ్ఞానం, ఆ విపరీత జ్ఞానమే మోహము అనేటటువంటి అవిద్య. ఇక జీవునికి ఈశ్వరునికి మధ్య అభేదమే ఉన్నది అని పూర్వాగ్రహము దురాగ్రహము ఉండటమే మహామోహము అని చెబుతున్నారు. ఇక జీవునికి ఈశ్వరునికి మధ్య ఐక్యాన్ని నిరాకరిస్తారు. ఎవరైతే జీవ ఈశ్వరుల ఐక్యాన్ని నిరాకరిస్తారో వారి యందు క్రోధం పెంచుకోవటం, వారిపైన క్రోధాన్ని వెదజల్లటం, అదే తామిశ్రము అనేటటువంటి 5వ అవిద్య. ఇక 5వ అవిద్య ఏది అని అంటే జీవ ఈశ్వరులందు భేదము ఉన్నది అనేటటువంటి వాదించేటటువంటి వాదులతో మరణపర్యంతము వారితో భేదము లేదు, జీవ ఈశ్వరుల మధ్య భేదము లేదు అని మరణపర్యంతము వాదించటమే, కలహించటమే 5వ అవిద్య అయినటువంటి అంధతామిశ్రము అని చెబుతున్నారు. ఈ విధంగా 5 తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధము, శబ్దమునందు తమస్సు అనేటటువంటి అజ్ఞానము అవిద్య, స్పర్శయందు మోహం అనేటటువంటి అవిద్య, రసమునందు తామిశ్రమనేటటువంటి అవిద్య, రూపమునందు మహామోహం అనేటటువంటి అవిద్య, గంధమునందు అంధతామిశ్రము అనేటటువంటి అవిద్య ఉన్నది అని, ఇవి భావరూపంగా ఉంటూ ఉన్నాయి అని ప్రకాశ సంహిత గ్రంథము చెబుతూ ఉన్నది. ఇక వీటిని ఈ నాగాది పంచ వాయువుల అధిష్టానములందు భగవంతుడు ఉండి తామసులకు ఈ 5 అవిద్యా పంచకాన్ని ప్రేరేపించి వారికి అవిద్యలను ఇస్తే అదే భగవంతుడు శ్రీమన్నారాయణుడు, అదే మనలో ఉన్నటువంటి 5 ఉపవాయువులు నాగా, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయ అనేటటువంటి ఈ 5 వాయువుల యందు
భగవంతుడు మనకు శ్రీమన్నారాయణుడు 5 రూపములను ధరించి, ఏ 5 రూపములు ఏవి అని అంటే క్రుద్ధోల్క, మహోల్క, వీరోల్క, ద్యుల్క మరియు సహస్రోల్క. ఈ 5 రూపములను శ్రీమన్నారాయణుడు ధరించి సజ్జనులయందు, ముక్తియోగ్య జీవులయందు అంటే సాత్వికులయందు వారికి మధ్య మధ్య వచ్చేటటువంటి అజ్ఞానాదులను పోగొట్టి పరిహరించి వారికి ముక్తికి కావలసినటువంటి సత్సాధనను చేయిస్తే అదే భగవంతుడు తామసులయందు ఉండి 5 అవిద్యలను వారికి ప్రేరేపించి వారికి అవిద్యలను ఇచ్చి వారి అంధం తమస్సుకు సాధనను భగవంతుడు చేయిస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ ఈ పద్యంలో మనకు విస్తారంగా చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మన దేహంలో ఉండి జరిగేటటువంటి వ్యాపారము, భగవంతుని వ్యాపారము. భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు, సర్వత్ర వ్యాప్తుడు అనేటటువంటి విషయం మనకందరికీ తెలిసినదే. భగవంతుడు త్రివిధ జీవరాశులు, సాత్విక, రాజస, తామస జీవరాశులు, ఈ అందరి జీవరాశులయందు భగవంతుడున్నాడు. ఈ అందరి జీవరాశులయందు 10 ప్రాణులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, 5 ఉపవాయువులు, నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయ, ఈ 10 ప్రాణులందు మన దేహంలో ఉన్నటువంటి వీరు ఉన్నారు. వీరి యందు భగవంతుడు ఈ రూపములతో ఉండి సజ్జనులకు కావలసినటువంటి ముక్తి సాధనను, దుర్జనులకు కావలసినటువంటి అంధం తమస్సు సాధనను భగవంతుడు చేయిస్తున్నాడు. ఇది భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి వ్యాపారము. మనకు తెలియకుండానే మనము ఈ అన్ని పనులను చేస్తూ ఉన్నాం. కనురెప్ప ముయ్యాలన్నా తీయాలన్నా మనము రెప్పపాటు కాలము అంటున్నాం. ఆ రెప్పపాటు కాలము మనము ఆ రెప్పను మూస్తున్నాం, తీస్తున్నాం. అయితే ఆ కనురెప్ప వేయడానికి కానీ తీయడానికి కానీ మనకు ఏ స్వాతంత్రము లేదు. మనము సర్వతంత్ర అస్వతంత్రులము, సర్వతంత్ర స్వతంత్రుడు మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు. అంటే ఏమి మాధ్వతత్వం ఏం చెబుతూ ఉన్నది? స్వతంత్రం అస్వతంత్రంచ ద్విధం తత్వమిష్యతే. ఉన్నది 2 తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే. అస్వతంత్ర తత్వంలో మిగిలిన జీవరాశి అంతా, లక్ష్మీదేవి మొదలుకొని తృణాంత పర్యంతము సమస్త జీవరాశి వస్తూ ఉన్నది. ఈ తత్వము మనకు తెలియజేస్తూ ఉన్నది. మన యొక్క జీవితంలో ప్రతి క్షణము అనుక్షణము ఎప్పుడూ కూడా నీవు అస్వతంత్రుడవు, జీవుడైనటువంటి నీవు అస్వతంత్రుడవు. నీలో ఉన్నటువంటి భగవంతుడు, బింబరూపిగా ఉన్నటువంటి భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు అనేటటువంటి తత్వము చెబుతూ ఉన్నది. ఆ తత్వాన్ని ఇక్కడ మనకు శాస్త్రీయంగా శాస్త్ర గ్రంథములలో చెప్పినటువంటి విషయాన్ని మనకు జగన్నాథదాసుల వారు ప్రమాణ పూర్వకంగా వివరిస్తున్నారు అని చెబుతూ, ఇక ಗೋವುಗಳುದ್ಗೀತನಿಹ ప్రస్తావ హింకారెరడు రూపదలావియ జగదొళిహను అనేటటువంటి 14వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.